విజయవాడలో అన్నపూర్ణ శకుంతల థియేటర్లను సొంత బాబాయ్ కొడుకులు ధ్వంసం చేశారని బాధితుడి కొడుకు చెబుతున్నారు. జేసీబీలను తీసుకొచ్చి కూలగొట్టిన వ్యవహారాన్ని సీసీటీవీ ఫుటేజ్లో చూసి నిలదీస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారని అన్నారు. థియేటర్లను ధ్వంసం చేయడం వల్ల దాదాపు 1.5 కోటి వరకు నష్టపోయానని చెబుతున్నారు. థియేటర్లలో పనిచేసే ఉద్యోగుల పొట్టకొట్టారని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడలో దశాబ్దాల నాటిగా రన్ అవుతున్నటువంటి అన్నపూర్ణ థియేటర్ ఏదైతే ఉందో అన్నపూర్ణ థియేటర్ పైన గత నెల ఏదైతే అప్పుడు దాడికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. ఒకటేసారి ఏదైతే థియేటర్ ఉందో థియేటర్ బయట మొత్తం అంతా పగలగొట్టే ప్రయత్నం అయితే చేశారు. మనం ప్రస్తుతం ఎక్కడైతే అన్నపూర్ణ థియేటర్ దగ్గర ఉన్నామో అన్నపూర్ణ థియేటర్ దగ్గర శిథిలాలన్నీ కూడా ఎంత పగలగొట్టినా అప్పుడు ఎలా డ్యామేజ్ చేశారు థియేటర్ అంతటినీ కూడా మనం చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. ప్రస్తుతం మనతో ఆ థియేటర్ యజమాని యొక్క కుమారుడు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీరామ్ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు ఇప్పుడు బయటకు తీసిన పరిస్థితుల్లో అసలు అందులో ఏముంది, ఎవరి ముఖాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళ లేదా అనే విషయాలు ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఏంటి థియేటర్ పైన అంతకుముందు ఎప్పుడైనా గతంలో ఇలాంటి దాడులు కానీ ఎప్పుడైనా జరిగాయా? ఇదే మొదటిసారా? చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేసి ఉంటారు? మా 50 ఏళ్ళు అయిందండి మేము థియేటర్ ఓపెన్ చేసి. ఇప్పుడు వరకు ఇలాంటి దాడులు అనేది మాకు ఎప్పుడు జరగలేదు. అసలు మేము ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటి దాడులు. ఇంత భయంకరంగా అర్ధరాత్రి వచ్చి బెదిరించి ఈ జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టారనేది అసలు మేము ఎప్పుడు చూడలేదండి 50 ఏళ్ళలో. అంటే ఆస్తి వివాదాల వల్ల కానీ లేకపోతే మాకు ఇందులో భాగస్వామ్యం ఉంది అంటూ ఎవరైనా రావడం అలా ఏమైనా ఉందా? లేకపోతే మాకు అసలు ఆస్తి తగాదాలు ఏమీ లేవండి. విజయవాడలో ఉండేది అల్లా నేను ఒక్కడనే ఇక్కడ ఉంటానండి. డైలీ నేనే చూసుకుంటాను. మా ఫాదర్ తర్వాత నేనే మేనేజ్మెంట్ చేస్తున్నానండి. మా ఫాదర్ ఏజ్డ్ పర్సన్ అండి. సో నేనే డైలీ మేనేజ్మెంట్ చేస్తున్నా. మా కజిన్స్ కానీ ఎవరు ఇక్కడ ఉంటారండి, అందరూ హైదరాబాద్లో ఉంటారు. అసలు ఎవరు మా థియేటర్కి కూడా రారు. అసలు మాకు ఎటువంటి ఆస్తి తగాదాలు మాకు లేవండి. దాదాపు ఎంత నష్టం వాటిలో ఉండొచ్చు? అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మొత్తం గోడలని పగలు కొట్టేసి అద్దాలతో పాటు ఇవన్నీ కూడా స్టెప్స్ లోపల ఎక్కడ కూడా ఎంట్రన్స్ 1 మంత్ అవుతుంది అంటున్నారు. అప్పటి నుంచి ఓపెన్ లేదా అసలు థియేటర్? ఎంత నష్టం వాటిలో ఉండొచ్చు? దగ్గర 1 కోటి నుంచి 1.5 కోటి నష్టం వాటిల్లిందండి మాకు. అయినా సరే మేము ఫిర్యాదు చేసామండి. దాడి జరిగాక తగిన చర్యలు తీసుకోమన్నాం. ఇవాళ మాకు సీసీ ఫుటేజ్ వచ్చిందని చెప్తే గుర్తించమంటే మేము సీసీ ఫుటేజ్ చూస్తే 3 పర్సన్స్ని మేము గుర్తించామండి. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళైనా ఆ వ్యక్తులు ముగ్గురు ఎవరు అంటారు? ఒకళ్ళు శశిమోహన్ అండి, ఇంకోళ్ళు నందు, ఇంకోళ్ళు జయప్రకాష్ అండి. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారండి 15 ఏళ్ళ నుంచి. అసలు విజయవాడకి సంబంధం లేదండి వాళ్ళకి. వాళ్ళు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళ అత్తగారాల ఇంట్లోనే ఉంటారు. 15 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారండి. అసలు విజయవాడతో ఎప్పుడు సంబంధం లేదండి. అలాంటి పర్సన్స్ విజయవాడ వచ్చి తెల్లవారుజామున ఇంత కూల కొట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏం వచ్చిందనేది మాకు అర్థం కావట్లేదండి. దీని వెనకమాల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చేపిస్తున్నారా? అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఎవరు? అసలు వ్యాపారవేత్తలా, మీ ఫ్రెండ్సా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళు? మా బాబాయ్ వాళ్ళ పిల్లలండి. మీ సొంత బాబాయ్ వాళ్ళ? మా బాబాయ్ గారు మొన్న 1 ఇయర్ బ్యాక్ చనిపోయారండి. వాళ్ళ అబ్బాయి అండి. ఓహో, ఓకే. అంటే మీకు ఎప్పుడు అనుమానం రాలేదా వాళ్ళు వచ్చి చేయించారు అన్నట్టుగా? అనుమానం రాలేదండి. ఇది జరిగాక కూడా వాళ్ళని కూడా మేము అడిగాం, మీకు ఏమన్నా తెలుసా, మీరేమన్నా చేశారా ఏంటి ఏమని అడిగితే అసలు మాకేం సంబంధం లేదు అది ఇది అన్నారండి. మార్నింగ్ కూడా నేను మాట్లాడానండి, మీరేమైనా చేశారా అని చెప్తే మాకు అసలు సంబంధం లేదు అసలు అంటే నేను సీసీ ఫుటేజ్ ఫార్వర్డ్ చేసే వాళ్ళకి ఇలా ఉంది ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారండి. ఇంత అంటే నిజం బయటపడిపోయింది కాబట్టి ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారండి. ఆ 3 పర్సన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారండి నేను మాట్లాడాక. పోలీసులకి చెప్పారా? అంటే ఈ విషయం గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చానండి. మేము పోలీసులను కోరేది ఒకటేనండి, ఎవరు ఈ చర్యలు చేసినా మీరు తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలండి. వాళ్ళు ఎవరైనా సరే. బాబాయ్ పిల్లల మీద మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారా? మా సంస్థ మీద ఎవ్వరు ఇలాంటి చర్యలకి పాల్పడ్డా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందేనండి. న్యాయబద్ధంగా వెళ్ళాల్సిందేనండి. మేము న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైనా సరే దీని వెనకమాల ఎవరున్నా సరే మాకు పర్వాలేదండి, మేము న్యాయంగానే వెళ్తాం. అదే పరిస్థితి. మొత్తం మీద అన్నపూర్ణ శకుంతల థియేటర్ మీద ఎవరైతే దాడి చేశారో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులే అని చెప్పి కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో బయటపడిందని శ్రీరామ్ అంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఇది రీఓపెన్ చేయడానికి అయితే 1.5 కోటి ఖర్చు అవుతుంది. బట్ కానీ ఖచ్చితంగా 50 ఏళ్ళగా ఎలా అయితే నడిపామో మళ్ళీ దాన్ని ఆ లెగసీని మళ్ళీ కంటిన్యూ చేస్తాం తప్ప ఎక్కడా తగ్గేదిలే అంటూ కూడా శ్రీరామ్ అంతా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.